ఆంధ్రుల జీవితాల్లో కాంతులు నింపే సంక్రాంతి శోభను ముందుగానే ఏపీ ప్రభుత్వం దాదాపు ప్రతి గడపకు తెచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, అమరావతి రైతులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి దాదాపు 6,700 కోట్ల పాత బకాయిలు చెల్లించింది. ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్తో కలతప్పిన అనేక వర్గాల మోములో సంక్రాంతి ఈసారి నిజంగానే పండుగ కళం తెచ్చింది. గత ప్రభుత్వంలో భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులివి. వాటిని సరిగ్గా సంక్రాంతి పండుగకు ముందు ఏపీ ప్రభుత్వం విడుదల చేయడంతో ఆయా వర్గాల్లో ఆనందం తొణికిసలాడుతోంది. జగన్ ప్రభుత్వం కొన్నేళ్లుగా అనేక శాఖల పరిధిలో పెండింగ్ బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. ఇందులో ఉద్యోగులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఆసుపత్రులు, కళాశాలలు, ప్రభుత్వానికి మందులు, మెటీరియల్ సరఫరా చేసిన కంపెనీలు వంటివి అనేకమున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత తమ బిల్లులు ఇప్పించి బయటపడేయాలని ఈ వర్గాలకు సంబంధించిన వారు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత వీలైతే అంత మొత్తం పెండింగ్ బిల్లులకు చెల్లింపు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ను ఆదేశించారు. మామూలుగా ఈ నెలలో ఎప్పుడో ఒకసారి ఈ డబ్బులు ఇవ్వాలని అనుకున్నారు. కానీ సంక్రాంతి పండుగకు ముందే వీటిని ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంత మొత్తం అందుబాటులో ఉంటే అంత మొత్తం పూర్తిగా దీనికే ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అప్పుడే అందింది. ఆ డబ్బులకు ఏపీ వద్ద అందుబాటులో ఉన్న నిధులు కలిపి మొత్తం 6,700 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశంతో ఆర్థిక శాఖ అధికారులు, మంత్రి కలిసి ఎవరికి ఎంతెంత ఇవ్వాలన్న దానిపై పెద్ద కసరత్తే చేశారు. నిధుల విడుదలకు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదివారం బ్యాంకులకు సెలవు. దీంతో సోమవారం ఈ నిధులన్నీ లబ్ధిదారుల ఖాతాలకు చేరేలా మంత్రి కేశవ్, ఆ శాఖాధికారులు రోజంతా పర్యవేక్షించారు. రిజర్వ్ బ్యాంకు నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకుకు సోమవారం పనిదినం కావడంతో నిధుల విడుదల సాఫీగా జరిగిపోయిందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ప్రతి 2 గంటలకు ఒకసారి వివరాలు తెప్పించుకొని మంత్రి పయ్యావుల స్వయంగా పర్యవేక్షించారు. విడుదల చేయాలనుకున్న ప్రతి రూపాయి సోమవారం సంబంధిత ఖాతాలకు వెళ్లిపోయింది. ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులకు సోమవారం సెలవు అయినా ముఖ్యమైన అధికారులు విధుల్లో ఉండి ఈ నిధుల విడుదలను పర్యవేక్షించారు.